హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మీకు పూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. పూరికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూసుకుందాం. గోధుమ పిండి 1/4 కిలో తీసుకున్నాను. షాజీరా 1/4 టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, వాటర్. ఇప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. బొంబాయి రవ్వ, షాజీరా ఇవన్నీ వేసిన తర్వాత బాగా గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన పూరీ పిండి రెడీ అయిపోయింది. ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా చేతులకి అంటుకోకూడదు, బాగా గట్టిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కాగేంత వరకు మనం పూరీని స్ప్రెడ్ చేసుకోవచ్చు, పూరీ రుద్దుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు మనము పూరీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పూరీ మనకు ఎంత క్వాంటిటీలో కావాలో ఆ షేప్ బాల్స్ రెడీ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన పూరీ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పూరీగా రుద్దుకుందాము. ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం దీన్ని పొడి పిండి వేసుకొని ప్రెస్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన పూరీ రౌండ్ షేప్లో రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంత మందంగా క్వాంటిటీలో పెట్టుకోవాలి. ఎక్కువ రుద్దుకోకూడదు, పొంగదు. కొంచెం మందం క్వాంటిటీలో పెట్టుకుంటేనే పూరీ బాగా పొంగుతుంది. అదే అందరు అంటారు కదా, ఎందుకు మనం చేసుకుంటే పూరీ పొంగదు అనేసి. మనం పెట్టుకునే మందం క్వాంటిటీలో అది పొంగుతుంది. మనం దీంట్లో షాజీరా వేసాం కదా, మనం చికెన్ కర్రీలో అయినా కానీ మటన్ కర్రీలో అయినా కానీ ఇలా నాన్ వెజ్లో మనం పూరీ చేసుకున్నప్పుడు షాజీరా వేసుకోవాలి. లేకుంటే ఆలూ కుర్మా దాంట్లో చేసుకున్నప్పుడు పూరీ మనం షాజీరా వేసుకోవద్దు ఫ్రెండ్స్. అందులోకి షాజీరా వేసుకున్నప్పుడు బాగుండదు. షాజీరా మంచి హెల్తీ కూడా ఫ్రెండ్స్. సరిగా ఫ్రెండ్స్, మనం పూరీని ఇలా రౌండ్ షేప్లో రుద్దుకోవాలి. నెక్స్ట్ మనం వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీదనే మనం పూరీని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పూరీ బాగా పొంగుతుంది కదా. చూడండి, ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు బాగా పొంగొస్తుంది పూరి. అలా రెండు వైపులా మనం కాల్చుకోవాలి. మన పూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పక్కన తీసుకున్నాను. ఇంకో పూరి వేసుకుంటున్నాను. మనం హై ఫ్లేమ్ మీదనే పూరి వేయించుకోవాలి ఫ్రెండ్స్. చల్లగా ఉంటే ఆయిల్ పూరి పొంగదు.
చూడండి ఫ్రెండ్స్, మన పూరి బాగా పొంగొచ్చింది కదా, చూసారుగా. చూడండి ఫ్రెండ్స్, మన పూరి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా పూరి ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా బాగా పొంగుతుందో చూసారుగా ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా పొంగిన పూరి తింటే మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. పూరి తిన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. పూరి విత్ చికెన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.